క్యూబ్ కంట్రోలర్ రన్నింగ్ లో ఉంది, క్యూబ్ ప్రాక్సీ రన్నింగ్ లో ఉంది, క్యూబ్ షెడ్యూలర్ కూడా రన్నింగ్ లో ఉంది. ఏవైతే ఈ కాంపోనెంట్స్ మనం ఏదైతే డిస్కస్ చేసామో అన్ని కాంపోనెంట్స్ నాకు రన్నింగ్ స్టేట్ లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే గమనిస్తే మనకి కోర్ డిఎన్ఎస్ అని మాత్రం మనకి పెండింగ్ లో ఉంది. ఇది పెండింగ్ లో ఎందుకు ఉందంటే మనం ఇంకొక సర్వీస్ ని అయితే మనమైతే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అదేరా అంటే క్యాల్కో అనేది నెట్వర్క్ రిలేటెడ్, ఐపీ రిలేటెడ్ థింగ్ అనమాట. సో యాజ్ ఆఫ్ నేను దాని గురించి డెప్త్ గా పోను. మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, సో దాని గురించి నేను ఇక్కడ ఎప్పుడు మనం కుబర్నెటిస్ నెట్వర్కింగ్ నేర్చుకునేటప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాల్కో అనేది ఎందుకు యూజ్ అవుతుందో. యాజ్ ఆఫ్ మీరు ఏం చేయాలంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోయి క్యాల్కో కుబర్నెటిస్ మేనిఫెస్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు క్యాల్కో క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇన్స్టలేషన్ ఆన్ ప్రమిస్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు మేనిఫెస్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మేనిఫెస్ట్ సెలెక్ట్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఒక కర్ల్ కమాండ్ అయితే ఇస్తుంది. దానిలోంచి మనం ఏం చేస్తాం, calco.yaml ఫైల్ మనం డౌన్లోడ్ చేస్తున్నాం. సో నేనేం చేస్తాను, దీన్ని ఒక ఫైల్ లోగా సేవ్ చేస్తాను, calco.yaml. ఓకే, నాకు నా ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఎల్ఎస్ అని ఇస్తే క్యాల్కో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ YAML ఫైల్ని నేను అప్లై చేయాల్సి ఉంటుంది కుబర్నెటిస్ క్లస్టర్కి. అలా అప్లై చేయాలంటే ఏం చేయాలి, kubectl create -f అండ్ దెన్ నా calco.yaml ఫైల్. సో ఇదేం చేస్తుంది, నా డిప్లాయ్మెంట్ రన్ చేస్తుంది. ఇప్పుడు నేను kubectl get pods -system అని ఇస్తే చూడండి నా క్యాల్కో డెవలప్ అవుతుంది. అలానే నేను ఏం చేస్తాను, వాచ్ అనే కమాండ్ ఇచ్చేస్తాను. వాచ్ అనే కమాండ్ ఇస్తే నేను డైరెక్ట్ గా మానిటరింగ్ చేయొచ్చు. చూడండి క్యాల్కో అనే సర్వీస్ నాకు ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇనిట్ స్టేట్ లో ఉంది. దాని తర్వాత చూడండి కంటైనర్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. అలానే నా కోర్ డిఎన్ఎస్ అంటే చూడండి ముందు పెండింగ్ లో ఉంది, ఇప్పుడు నా కంటైనర్స్ అనేవి క్రియేటింగ్ లో ఉన్నాయి. సో కొంచెంసేపు టైం ఇస్తే అన్ని నా క్యాల్కో సర్వీస్, కోర్ డిఎన్ఎస్ అన్ని నాకు రన్నింగ్ స్టేట్ లో అయితే వచ్చేస్తాయి. సో వెయిట్ చేద్దాం, ఇది రన్నింగ్ స్టేట్ లో వచ్చే వరకు మనం ఏం చేయలేము అనమాట. సో నాకు క్యాల్కో నోడ్ అనేది రన్నింగ్ లోకి వచ్చేసింది. ఓకే, కోర్ డిఎన్ఎస్ రన్నింగ్ లోకి వచ్చింది. ఇంకొక కోర్ డిఎన్ఎస్ కంట్రోలర్ అయితే క్రియేటింగ్ లో ఉంది. సో వెయిట్ చేద్దాం. సో ఇది కూడా కొంతసేపట్లో అయితే రన్నింగ్ లో అయితే వచ్చేస్తుంది నాకు. సో ఇంకా మనకి రెడీ స్టేట్ రైట్. సో నాకు నా కుబర్నెటిస్ క్లస్టర్ అనేది ప్రాపర్ గా కాన్ఫిగర్ అయితే అయిపోయింది. kubectl get pods అని ఇస్తే రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నోట్స్ చెక్ చేద్దాం. ముందు నాకు ఏంటి నాట్ రెడీ అని వచ్చింది కదా, kubectl get node